ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సాయినాథుని దయ వల్ల సంతోషంగా ఉండాలి అని ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాళ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజైతే మన బాబాగారి సందేశం, బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశం వినబోతున్నారు అనేది ఈరోజు మన బాబాగారి మాటల్లోనే విందామండి. బిడ్డ, ఎన్నోసార్లు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు, ఎన్నో రోజులుగా నువ్వు నిద్ర లేకుండా గడుపుతున్నావు. అవన్నీ నాకు తెలుసు. నువ్వు బయటికి నవ్వుతూ ఉన్నా కూడా లోపల మాత్రం నా జీవితం ఎప్పుడు మారుతుంది అని నువ్వు అడిగే ప్రతి ప్రశ్న నాకు వినిపిస్తుంది. నీ జీవితంలో కష్టాలు అనే అధ్యాయం అనేది ముగిసే దశ అనేది వచ్చేసింది. నీ తలరాత మారే ముందు నీకు కొన్ని సంకేతాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈరోజు ఈ సందేశం నీ ముందుకు రావటానికి కూడా ఒక అర్థం అనేది ఉంది. నీ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు అనేది దగ్గర పడబోతుంది. ఇది కేవలం నేను చెబుతున్నటువంటి మాట మాత్రమే కాదు తల్లి. నీ అదృష్టం అనేది నిన్ను చేరబోతుంది అనేదానికి ఇదే ఒక సత్యం. ఇక నీవు ఆశ వదిలేసుకున్నటువంటి క్షణాలు, ప్రయత్నాలు అన్నీ కూడా ఏది వృధా కావమ్మా. అన్నీ కూడా రాబోయేటటువంటి మంచి సంఘటనలే. నిన్ను ఏ విధంగా కూడా ముందుకు నడిపిస్తాను అనేది తెలుసుకుంటే, నీ కోరిక ఏ విధంగా తీరబోతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకుంటే నువ్వు చాలా సంతోషిస్తావు. ఈరోజు ప్రత్యేకించి ఈ బాబా నీకోసమే బిడ్డ ఇంత ముఖ్యమైన ఈ సందేశాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఏమాత్రం ఏమరపాటుగా నెట్టివేయకుండా బాబా ఇచ్చే ఈ సందేశాన్ని పూర్తిగా వినమ్మా అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారు. మరి బాబాగారు ఇచ్చే ఈ సందేశంలో అర్థం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈ గురువు గారు మనకు తెలిసిన గురువు గారండి. మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబరు 9666575717. ప్రేమ సమస్యలైనా, పెళ్లి సమస్యలైనా, విద్యా ఉద్యోగ సమస్యలైనా, రాజకీయ సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, గృహ సమస్యలైనా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా, చేతులు డబ్బు నిలవకపోతున్నా, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా కూడా మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్యలు గురువు గారికి చెప్పారు అంటే మీకు 2 రోజుల్లో ఒక మంచి పరిష్కారం చూపిస్తారండి. తప్పకుండా మీకు నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేసి మీకున్న సమస్యలన్నీ చెప్పండి, మీకు మంచి పరిష్కారం లభిస్తుంది. బిడ్డ, గత కొన్ని నెలలుగా నీకు అత్యంత భయంకరమైన కాలం అనేది నడుస్తుంది. ఈ కాలంలో నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు, పెట్టినటువంటి శ్రమ, నువ్వు చూపించినటువంటి నిజాయితీ ఇవన్నీ కూడా బయటికి కనిపించటం లేదు బిడ్డ. నువ్వు ఎన్ని రోజులుగా ఎంత శ్రమపడినా కూడా నీకు గుర్తింపు అనేదే లేకుండా పోతుంది అని ఎంతో బాధపడుతున్నావు. ఇన్ని రోజులుగా నువ్వు ఎన్నింటినో కోల్పోయావు. కొందరు మనుషులు కూడా నీకు దూరమయ్యారు. ఈరోజు నీకు కాలం అనేది ఎన్నో విషయాలను నేర్పించింది కదా. నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడకుండా బలపడినప్పుడే నీలో నిజమైనటువంటి మార్పు అనేది వస్తుంది. కర్మబంధనం అంటే శిక్ష మాత్రం కాదు బిడ్డ, అది ఒక స్తుతి ప్రక్రియ. బంగారాన్ని అగ్నిలో కాల్చినట్లుగా నిన్ను కూడా ఈ పరిస్థితులు పరీక్షించాయి. ఇప్పుడు నువ్వు మలినాలు ఏమి కూడా లేనటువంటి ఒక స్వచ్ఛమైన వ్యక్తివి. నీ కష్టం అనేది ముగిసే సమయం వచ్చేసింది. నువ్వు అనుభవించినటువంటి బాధకు ఒక కారణం అనేది ఉంది. ఇప్పుడు ఆ కారణమే ఫలితంగా మారబోతుంది. నువ్వు అనుభవించిన ఒంటరితనము, నిరాశ అతి త్వరలో నీకు బలంగా మారబోతున్నాయి. ఇన్ని రోజుల పాటు నువ్వు పడినటువంటి కష్టాలన్నీ నీ జీవితానికి పునాదులుగా వేస్తాయి. ఆ పునాదిపైనే నువ్వు నిర్మాణం చేయబోతున్నావు. ఎందుకంటే నీపైన నా కరుణ రెట్టింపుగా చూపించబోతున్నాను. నేను కేవలం ఒక దైవాన్ని మాత్రమే కాదు, నీ యొక్క ఆత్మకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆత్మ బలంగా నేను ఉండబోతున్నాను. నీ జీవితం కూడా బలంగా ఉంటుంది. సహజంగా నీకు ఎంతో తెలివి అనేది ఉంది, ఆత్మస్థైర్యంగా ఉండగలవు కూడా. కానీ గత కొంతకాలంగా నీలో ఉన్నటువంటి విలువ నువ్వు మర్చిపోతున్నావు. అందుకే నీ వైపు నా చూపు బలంగా పడింది. ఇక నీలో ఉన్నటువంటి వెలుగు బయటికి రావాలి. అంతేకాకుండా నీపై నీకు ఒక నమ్మకం కూడా ఎక్కువగా అవుతుంది. అప్పుడే దేన్నైనా సాధించగలవు అనే ఒక మంచి భావన నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఎక్కడైతే తక్కువగా భావించబడ్డావో అక్కడే నీ విలువ నిలబెట్టేటట్టు నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు మౌనంగా భరించినటువంటి అవమానానికి సమాధానం కూడా లభిస్తుంది. నేను నీకు నీ కోరికలకు ఆశలకు ఆలస్యం చేశాను అని అనుకుంటున్నావు కదా,
చూడు బిడ్డ, నీ జీవితంలో నిజాయితీ, సహనం అనేది నా దృష్టిలో ఉన్నాయి. అందుకే నీ జీవితాన్ని ఒక కొత్త వెలుగు తీసుకుని రాబోతున్నాను. చిన్న చిన్న మార్పులతో సంకేతాలు నీ ముందుకు వస్తున్నాయి. నువ్వు కాస్త మనసు పెట్టి గమనిస్తే అన్నీ కూడా అర్థమవుతాయి. చేజారిపోయినటువంటి అన్నీ కూడా నీ ముందుకు తీసుకుని వస్తాను. నీకు లాభంగానే అందించబోతున్నాను. నీకు దూరమైన బంధాలు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎదుర్కొన్నటువంటి అవమానాలు నిన్ను గౌరవ స్థానానికి చేర్చబోతున్నాయి. ఈ విధంగా నీ జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్క మలుపు ఒక్కొక్క రకంగా మారబోతుంది. నీ జీవిత ప్రవాహం అనేది స్థిరంగా నెమ్మదిగా మారటము నువ్వే చూస్తావు. నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ దృష్టికోణం చిన్నగా మొదలవుతాయి. ఇక నీకు ఒక విషయం కూడా పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ. గత కొంతకాలంగా నువ్వు ఉన్నటువంటి మార్పు అనేది నీకు ఏమాత్రం నువ్వు అలా ఉండటానికి ఇష్టపడవు. నీలో కొత్త మార్పు అనేది వస్తుంది. నీలో కొత్త వెలుగు నువ్వే చూస్తావు. నువ్వు గతంలా కాకుండా ఒక కొత్త వ్యక్తివిగా మారబోతున్నావు. నీ తలరాత కూడా ఇప్పటి నుంచే మారడం అనేది మొదలవుతుంది. అంటే ఇదే ఈ రోజు నుంచే నీ కోరిక ప్రతిదీ కూడా, నువ్వు కోరుకున్నటువంటిది ప్రతిదీ కూడా నెరవేర్చటం అనేది మొదలు పెడుతున్నాను. నా సందేశం నువ్వు విన్నావు కదా బిడ్డ. నా సందేశాన్ని పూర్తిగా విన్న రోజు నుంచే నీకు మంచి రోజులు అనేటివి ప్రారంభమైనాయి. నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నీకు సమాధానంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. నిద్ర లేని రాత్రులను ఎన్నిటినో గడిపావు కదా. హాయిగా నిద్రపో బిడ్డ. ఈ బాబాని స్మరణం చేసుకుంటూ నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ ఇవాళ మన బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారు. మరి మనము బాబాగారి సందేశాలు వినటమే కాదండి, బాబాగారి మాటల్లోని అర్థాన్ని కనుక మనం గ్రహించగలిగితే మన జీవితంలోకి వచ్చే కష్టాలని, నష్టాలని మనం ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా దాటాలి అనేది బాబాగారి ఈ సందేశాల రూపంలోనే మనకు అర్థమవుతుంది. మరి ఇవాళ బాబాగారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి.